వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న శానిటేషన్ పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడార్ రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రైవేట్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న సురక్ష కాంట్రాక్ట్ దేవస్థానం ప్రతి కార్మికునికి 22,000 వేతనం ఇస్తూ పీఎఫ్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా సురక్ష సంస్థ ప్రతి కార్మికునికి 13,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నందున సురక్ష సంస్థ మీద చర్యలు తీసుకోవాలన్నారు. సురక్ష సంస్థ కాంట్రాక్ట్ రద్దు చేసి కాంట్రాక్ట్ కార్మికులను దేవస్థానం కార్మికులుగా గుర్తించి సీనియారిటీ ఉన్న కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ దేవస్థానం ఈఓ గారికి ఇలా లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 16వ తారీఖు దేశవ్యాప్తంగా గ్రామీణ పట్టణ బంధు కార్యక్రమం మీద లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశించి ఇలా ప్రధానంగా చూసుకున్నట్టుంటే దేవస్థానంలో కార్మికులు ఈ సురక్ష కాంట్రాక్ట్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే 14 గంటల డ్యూటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం వస్తలేదు. ఇలా వాళ్ళ శ్రమ దోస్తూ ఉన్నారు. ఇలా ప్రధానంగా సురక్ష కాంట్రాక్టు ఇలా వాళ్ళు తీసుకునేదేమో దేవస్థానం దగ్గర ఒక్కొక్కరిది ఇలా 22,000 జీతం వస్తే వీళ్ళకి 13,000 జీతం ఇచ్చి దాటేస్తున్న పరిస్థితి. ఇలా గతంలో మేము ఈఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది వాళ్ళ సమస్యల మీద. వెంటనే ఈఓ గారు ఈ యొక్క సమస్యల మీద వాళ్ళ ఒక కార్మికులు ఇలా తక్కువ కార్మికులతో కూడా పని లేదు జరుగుతుంది ఈ సురక్ష కాంట్రాక్ట్ వాళ్ళు. అదేవిధంగా పాత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేవస్థానం పర్మనెంట్గా పెట్టుకొని వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అదేవిధంగా కార్మికులకు కూడా శ్రమకు తగ్గ ఫలితం అందాలి. లేని వేళలో ఈ యొక్క ధర్నాతోనే 16వ తారీఖు ధర్నాతో కాదు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా.